మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన పెద్ది మూవీ తెలుగు ప్రేక్షకులను అంతగా అలరించలేదనే విమర్శలు వస్తున్నాయి. విడుదలైన నాటి నుంచే నెగిటివ్ టాక్ వినిపించడంతో ప్రేక్షకులు మూవీని చూడడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు. దీంతో మూవీ మేకర్స్కు భారీ నష్టాలు జరిగినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ మూవీకి అయిన బడ్జెట్ కూడా రాబట్టకపోవడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట. అసలు ఈ మూవీకి అయిన బడ్జెట్ ఎంత? ఇప్పటిదాకా పెద్ది రాబట్టిన కలెక్షన్స్ ఎంత? సినిమా మంచిగా ఆడకపోవడానికి గల కారణాలేంటి చూద్దాం. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో తెరకెక్కిన జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి కాంబినేషన్ను మళ్లీ తెరపైకి తీసుకురావాలని దర్శకుడు బుచ్చిబాబు హీరోయిన్గా జాన్వీ కపూర్ను సెలెక్ట్ చేసుకున్నాడు. దీంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ పైన అందరికీ ఆసక్తి ఏర్పడింది. కానీ సినిమా విడుదలైన తర్వాత వీరి కాంబినేషన్ పైన విమర్శలు వచ్చాయి. దీంతో సినిమా నెగిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. పెద్ది సినిమా విడుదలైన 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 320.20 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. బాక్సాఫీస్ ట్రాకర్ సర్కిల్ ప్రకారం ఈ చిత్రం మొదటి వారంలో మంచి వసూళ్లను సాధించినప్పటికీ రెండో వారంలో కలెక్షన్ల జోరు కాస్త నెమ్మదించింది. మూవీ మేకర్స్ ప్రకటించిన లెక్కల ప్రకారం పెద్ది మూవీ 11 రోజుల్లోనే 393 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టు పేర్కొన్నప్పటికీ ట్రేడ్ వర్గాలు టాలీవుడ్ లెక్కల ప్రకారం వాస్తవ వసూళ్లు 320 కోట్లు మాత్రమే అని తెలుస్తోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ రికార్డు బద్దలు కొడుతుంది అని అంతా భావించారు. కానీ ఆశించినంత విజయాన్ని అందుకోకపోవడంతో నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చిందనే టాక్ నడుస్తోంది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు సన తెరకెక్కించిన రెండవ చిత్రం కావడంతో అందరికీ అతనిపైన నమ్మకం ఏర్పడింది. బుచ్చిబాబుతో రెండో సినిమా అయినప్పటికీ మూవీ మేకర్స్ బాగానే రిస్క్ చేశారు. పెద్ది సినిమాను సుమారు 350 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించినందుకు గాను రామ్ చరణ్ను సుమారు 60 నుంచి 70 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. దర్శకత్వం వహించిన బుచ్చిబాబుకు ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 30 కోట్లు ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. మిగిలిన నటీనటులు జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రెమ్యూనరేషన్ల కోసం మొత్తంగా కలిపి సుమారు 35 నుంచి 40 కోట్లు ఖర్చయినట్టు సమాచారం. అలా మొత్తంగా ఈ సినిమాకు 350 కోట్లకు పైగా ఖర్చు పెట్టి సినిమాను తెరకెక్కించారు. సినిమాకు పెట్టిన బడ్జెట్ కూడా పెద్ది రాబట్టకపోవడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట. సినిమాలో కనెక్ట్ లేని సీన్లు, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ లేకపోవడం, ఆశించినంత స్థాయిలో రామ్ చరణ్ నటన లేకపోవడం, సినిమా స్క్రీన్ ప్లే వంటివి ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవడానికి కారణాలుగా తెలుస్తున్నాయి. అలా సినిమా విడుదలైన నాటి నుంచి నెగిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్కు రావడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఐపీఎల్ కూడా అయిపోవడంతో జనాలు థియేటర్లకు బాగానే వస్తారని అంతా అనుకున్నారు. కానీ జనాలను థియేటర్లకు రప్పించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అయ్యాక రామ్ చరణ్ వెంటనే పెద్ది కథకు ఓకే చెప్పాడు. ఇప్పుడు ఇది కూడా ఫ్లాప్ కావడంతో అతని ఖాతాలో వరుసగా 2 సినిమాలు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇక తర్వాతి సినిమా అయినా రామ్ చరణ్కు కలిసి వస్తుందో లేదో చూడాలి మరి.